ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జడ్చర్ల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, గద్వాల మార్కెట్ యార్డుల్లో వరి, మొక్కజొన్న ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆవేదనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాత్రి ఈదురుగాళ్లతో కురిసినటువంటి భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా మార్కెట్లకు తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి వరి, మొక్కజొన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. మరికొన్ని చోట్ల మాత్రము ఆ ధాన్యం అంతా కూడా కొట్టుకుపోవడంతో రైతులంతా కూడా లబోదిబోం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో ఉండేటువంటి యొక్క వ్యవసాయ మార్కెట్లో ఉన్నాను. ఈ మార్కెట్లో రైతులు దాదాపు నెల రోజులకి వెళ్ళి ఈ యొక్క పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. మనం చూస్తున్నాం రైతుల యొక్క ధాన్యం అంతా కూడా తడిసిపోయినటువంటి దృశ్యాలను కూడా గమనించవచ్చు. ఇక్కడ వరి ధాన్యము, పక్కనే ఉండేటువంటి యొక్క మొక్కజొన్న ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయినటువంటిది. కొంత అయితే మొత్తం యొక్క మార్కెట్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాము ఆరుగాలం కష్టించి పండించినటువంటి యొక్క ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాము. అనేక సార్లు అధికారులు తర్వాత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల ఈ యొక్క మార్కెట్లో మాత్రము, ఇటు గద్వాల ఈ అన్ని మార్కెట్లో కూడా రైతులు తెచ్చినటువంటి ధాన్యం కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. దీంతో తాము ఎట్లా ఈ యొక్క వ్యవసాయం చేయాలనేటువంటి విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం వాళ్ళు రైతులు నెల తరబడి ఇక్కడనే ఉంటే చివరికి కొంత ధాన్యాన్ని ఇక్కడనే వాళ్ళు ఆరబెట్టుకునేందుకు రాసులుగా పోసి ఇక్కడ వేస్తే వాటిపైన నీళ్లు వచ్చినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఈ యొక్క వర్షానికి ఏ నష్టం జరిగింది? ఒక నెల అవుతుంటే సార్ మాది ఒడ్లు తడిచిపోయినాయి, 2 సార్లు తడిచిపోయినాయి ఒడ్లు. ఇంకేమన్నా అంటే ఇవాళ ఉంటాను రేపు ఉంటామని అదే చెప్తారు సార్. మీరు ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? నెల అవుతుంటే సార్. ఒడ్లు సార్, ఒడ్లే తెచ్చినాను సార్. వాళ్ళ అధికారులు అంటే ఏమంటున్నారు? ఇవాళ ఇస్తాను రేపు ఇస్తామని అంటారు. బాగా దాన్ని ఇవ్వలే, ఇంకా మక్కలు అయిపోయినాక ఇస్తామంటారు. మక్కలు అయిపోయినా ఇవ్వలేరు. ఎంత నష్టం జరిగింది మీకు? బాగానే ఉంటుంది సార్ నష్టం. నెల అవుతుంది, ఇంకా ఇక పని చేసుకుంటే ఈయనే ఉన్నాం. ఇక మాదో నెల రోజులే సార్ వచ్చి మేము ఇక్కడ ఎవరు వస్తలేరు, పలకరిస్తలేరు, చేస్తలేరు. మొన్న మాత్రము రిసిప్ట్ ఇచ్చిర్రు నిన్న. ఈరోజు వస్తాయి అన్నారు, మరి వస్తాయా రావా తెలియదు. ఇక మేము పనులు కట్టుకొని ఈయనే పనసరం పడి ఈయనే ఉంటున్నాం. ఇక వానగాళ్ళకు వాన వచ్చినప్పుడు అలా తడిసిపోతున్నాయి, వస్తున్నాం, మళ్ళీ మోస్తున్నాం, మళ్ళీ తెరుస్తున్నాం. ఇక ఏం చేస్తుందో ఏమో ప్రభుత్వం కూడా పట్టించుకునేటట్లు ఏం లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారో ఏం కథనో మనకైతే తెలియదు. ఇక డబ్బున ఏదైనా రాత్రి వర్షానికి పడాలు లేచిపోయినాయి, అవి తడిసిపోతే మళ్ళీ దగ్గర వేసుకున్నాం, ఇప్పుడు ఆరబెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సంచులు ఇస్తామన్నారు, కానీ మరి ఇస్తారా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇక సాయంత్రం వరకు ఇస్తామన్నారు, మరి ఇస్తారు. ఇట్లనే ఇంతే, అంతే సార్. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? మార్కెట్ ధాన్యం రైతుల పరిస్థితి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. ఉన్న మొక్కలన్నీ కొట్టుకోపోతున్నాయి, వడ్లన్నీ కొట్టుకోపోతున్నాయి. నీళ్ళ వాలి గాలి దుమారానికి మొత్తం పడాలన్నీ లేచిపోతున్నాయి, సంచులన్నీ నానిపోతున్నాయి. ఇక్కడ ఆ సంచుల పడాలకి మొత్తం ఆ రాసుల కిందికి వెళ్ళి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం మొలకలు వచ్చేసినాయి. ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఇది ఉన్నటువంటి రైతుల యొక్క ఆవేదన. మొత్తంగా తాము పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇటు కొనుగోలు కేంద్రాలకు, అటు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొని వస్తే సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ యొక్క ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షానికి అవంతా కూడా తడిసిపోవడం, కొట్టుకుపోవడంతో కళ్ళ ముందరే తమ యొక్క ధాన్యాన్ని కొట్టుకొని పోతుంటే ఏం చేయాలనో దిక్కుతోచిన పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు రాత్రి మాత్రం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ యొక్క భూత్పూర్ మండలం కొత్త ములుగర్లో 11.5 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే ఎంత భారీగా ఈ వర్షపాతం నమోదైంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసింది. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క మార్కెట్లో ఉండేటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేకుంటే వర్షానికి ఈ ధాన్యం అంతా తడిసి తాము తీవ్రంగా నష్టపోతామనేటువంటి ఆవేదన రైతులంతా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.